సాధారణ మనం చూస్తుంటాం పుష్కరాలు కానీ ఇవి కానీ జరుగుతున్నప్పుడు అక్కడ చేసే ఏర్పాట్లు కానీ నిన్న ఒక్కరోజే మొదలైనటువంటి నిన్నే కుంభమేళా మొదటి రోజే దాదాపుగా 1,00,00,000 మంది వరకు అక్కడికి వెళ్ళడం జరిగిందని, అదేవిధంగా శివరాత్రి వరకు 45 రోజుల పాటు నిర్విఘ్నంగా జరగబోతుంది మహాకుంభమేళా. అసలు ఈ కుంభమేళా అంటే ఏంటి, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, పేరు ఎట్లా వచ్చింది, ఈ నదుల సంగమం ద్వారా జరిగేది ఏంటి, ప్రతిసారి చేసేదానికి అంటే మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలకు అదే వెళ్తుంటారు, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, విశిష్టత ఏంటి, ఈరోజు మహాకుంభమేళాకు సంబంధించి క్లియర్గా మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, అదేవిధంగా పాలెపు రాజేశ్వర్ శర్మ గారు ఉన్నారు, స్వామీజీ, ఎస్పీకే అన్నదాన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త, బాలస్వామి పాగుడాకుల గారు ఉన్నారు, విహెచ్పి సభ్యులు అంటే విశ్వ హిందూ పరిషత్ సంబంధించి మెంబర్. నమస్తే అండి, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం ఆశ గారు, నమస్కారం మీకు, మీ కుటుంబానికి, అట్లాగే మన ఐడిస్ ప్రేక్షకుల సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ద సేమ్. ఏదైతే ఎస్ అనలిస్ట్ కాబట్టి మీరు అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, ఇట్లా కోట్లాది మంది వచ్చే పుణ్యక్షేత్రాలకు లేదంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం మొన్ననే చూసాం తిరుపతిలో జరిగినటువంటి దారుణం ఇంకా ఎవరు మర్చిపోలేదు, ఎక్కడ జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే చాలా వరకు చేసింది సర్కార్ కూడా, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు, వాటర్లో కూడా ఉండేటువంటి కెమెరాస్ ఏర్పాటు చేశారు, నిఘా అనేది కట్టుదిట్టం చేసిన సిచ్యువేషన్స్. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి మహాకుంభమేళాకు సంబంధించి మీరేమంటారు? హర్ష గారు, మీకు మళ్ళీ ప్యానల్ ఉన్న పెద్దలు పండితులందరికీ నమస్కారం. నేను అనలిస్టే కనుక జనరలైజ్ చేసి చెప్తాను, ఎందుకంటే సూత్రము మన ఆధ్యాత్మికత వారు చెప్తారు కనుక. జలం జీవం అంటారు ఆశ గారు, జలం లేని జీవం లేదు. ఏదైనా సరే మనకు మొట్టమొదటి దిశాతాలను చూడండి, మొట్టమొదటి జలచరగా పుట్టినది కూడా ఏకకణ జీవి నుంచి మొదలుపెట్టి జలంలో ఉండే చేప మత్స్యావతారం నుంచి మొదలుపెట్టి దశావతారంలో క్రమక్రమంగా మనకు జలం నుంచి జీవం వచ్చింది. దాని ద్వారానే మనకు తర్వాత వచ్చినవి అంటే నీళ్లలో బయట భూమి మీద ఉండే జంతువులు, ఆ తర్వాత వామనావతారం చిన్న జంతువు, చిన్న మనిషి, అంతకు ముందు పశువు జంతువు కలిసిన నరసింహావతారం, తర్వాత సంపూర్ణ మానవుడైన క్రోధంతో ఉన్న పరశురాముడు, ఆ తర్వాత రాముడు ఆదర్శ పురుషుడు, ఆ తర్వాత మీరు చూసుకుంటే కృష్ణుడితో ఉన్న కృష్ణుడితో తర్వాత 2 అవతారాలు ఉన్నాయనుకోండి. కానీ ఇవన్నీ చూస్తే పరిణతి చెందిన మానవుడిగా ఇవాళ అభివృద్ధి చెందిన క్రమంలో జలం నుంచి మొదలైంది. అందుకని మీరు ఏ నాగరికత తీసుకున్నా నదీ జలాల పక్కనే మీరు నాగరికత వర్తిల్లి, సముద్రం పక్కన ఉండే నదీ జలాల పక్కన ఉన్నారు కనుక మన భారతదేశంలో అద్భుతంగా ఏంటంటే పైనుంచి కింద మనకు మనం గంగా నుంచి మొదలు పెడితే సరే ఆ పైన బ్రహ్మపుత్ర ఉన్న మన దేశంలో ఉంటది, కానీ గంగా బ్రహ్మపుత్ర గాని మన దేశంలో నర్మద తపతి అట్లా కిందికి వస్తే గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఇట్లా మొత్తం చూసుకుంటే మనకు వరుసగా ఈ నదీ జలాల పక్కన జీవం వెలసింది. దాంతో పాటు మనకు ఈ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్రవేశించినప్పుడు మనకు ఈ కుంభమేళాలు మహాకుంభమేళాలు జరుపుకుంటాం. మీరు చెప్పారు ఇంతకుముందు, మహాకుంభమేళాలు సుమారు 140 సంవత్సరాల తర్వాత వస్తున్నది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి, కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఫలానా రాశిలో ఫలానా వారు ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళ జరుగుతుంది కనుక మనకి ఇవాళ అద్భుతమైన త్రివేణి సంగమం. ప్రపంచ దేశం అంతా కూడా కింది నుంచి పై దాకా అందరం కూడా మనకు ఈ త్రివేణి సంగమాన్ని పవిత్రంగా భావిస్తాం కనుక అక్కడ ప్రయాగరాజులో జరిగే ఈ కుంభమేళ చాలా అద్భుతంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పోయినసారి కంటే ఇంకా బాగా జరుగుతుంది. మహాకుంభమేళ కనుక ఇంకా అద్భుతమైన మనకు ఆధ్యాత్మికత విలసిల్లుతుంది. ఎక్కడెక్కడ హిమాలయాల్లో ఉండే అఘోరీలు గాని, మహా పండితులు గాని, మహా స్వాములు గాని ఇక్కడికి వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం మన వాళ్ళు ఏంటంటే ఆ 45 రోజులు పెట్టడం వల్ల టైం ఉన్నది. ఆ 2 గంటలు 3 గంటలు 2 రోజులు 3 రోజులు లేదు కనుక ప్రశాంతంగా వెళ్ళి ఈ మహాకుంభమేళను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అంటాను. ఎందుకంటే అందరూ మీద పట్టేది కాకుండా మీరు చెప్పారు, దురదృష్టవశాత్తు పోయినసారి కృష్ణ పుష్కరాలు ఏం జరిగింది చూసాం, మొన్న తిరుపతిలో ఏం జరిగింది చూసాం. అందుకనే భక్తులు సమయం పాటించాలి. భక్తుడు భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు. అందుకనే పంచభూతాలు ఎక్కడ చూసినా నాలాంటి వాడికి అంత ప్రకృతి అంతా మనకు భగవంతుడే కనిపిస్తాడు. ప్రకృతిలో భగవంతుని చేసుకుంటే నీళ్లలో భగవంతుడు ఉన్నాడు, నిప్పులో భగవంతుడు ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు.
ఇవి లేకుండా పంచభూతాలు లేకుండా మనం లేదు కనుక ఈ పంచభూతాలలో భగవంతుని చూసుకుంటే మంచిది. అప్పటికప్పుడు మనం పడవలో వెళ్ళాలి, త్రివేణి సంగమంలో అందరూ ఒకేసారి మునగాలనుకుంటే గతంలో కృష్ణ పుష్కరాల అనుభవం ఉంది కనుక భక్తులు కూడా ఆ సమయంలో పాటించాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ భక్తులే కదా, ఎంతో ఆశయాలతో వస్తారు. జీవితంలో ఇప్పుడు 140 సంవత్సరాల తర్వాత ఎవరు మన ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు బతకవు. కానీ వచ్చే 140 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇది సంస్కృతి కొనసాగించాలంటే దీన్ని మనం అందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని నేను అనుకుంటున్నాను. అట్లాగే మనకు ఇటువంటి మేళాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదే కదా. ఇవాళ మన దేశం వాళ్ళే కాదు, సుమారు ఇవాళ నిన్ననే మొదలైంది 1 కోటి మంది నిన్ననే ఒక్కరోజే గంగల మునిగారు కనుక ప్రతిరోజు 1 కోటి లెక్కేసుకున్న ఎక్కువ తక్కువ చేసుకున్న 50 కోట్ల మందికి పైగా భక్తులు మనకి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన భారతదేశ జనాభాలో 1/3 కంటే ఎక్కువ. మరి అటువంటిప్పుడు దీన్ని సమయంలో పాటించాలి. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింది. ఎంత ఏర్పాట్లు చేసినా భక్తుల యొక్క క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేసినా కష్టమే. అందుకని భక్తులు పాటించాలి. దాంతో పాటు భక్తులలో కూడా మన ఏర్పాట్లను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో, ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో వాళ్ళు చెప్పిన సూచనలు పాటించాలి. పొలం అని అందరు పోకుండా ఇంకొకటి కూడా చేయొచ్చు. మనం అమర్నాథ్ లో చాలా తక్కువ మంది, 1 కోట్ల మంది రాదు, కానీ అమర్నాథ్ లో ఎట్లయితే ఏర్పాటు చేస్తారు, ఇవాళ 1 కోటి మంది భక్తులు దాటిన అనుకోండి, ఒకేసారి కంట్రోల్ చేసి రేపోమని చెప్పడం అట్లా చేయాలి. మంచి గుడారాలు ఏర్పాటు చేశారు. నేను మా మిత్రులు కూడా పోయాను. వాళ్ళ ఏర్పాట్లను పరిశీలించి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గుడారం ఏర్పాటు చేయడం ఇక్కడ సరే, కొంత జనమాల్లో జాతరమాల్లో అంటారు. ఈ జనంలో ఉన్నప్పుడు మన స్వీయ నియంత్రణ పాటించాలి, ప్రభుత్వం చెప్పే సూచనలు కూడా పాటించాలి. అద్భుతంగా 45 రోజుల పాటు భక్తులందరూ మన ప్రయాగరాజులో జరిగే కుంభమేళలో పాల్గొని ఆధ్యాత్మిక సంపదను మూటగట్టుకొని క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని మనం కోరుతున్నాం. ఓకే, ఎస్. మరి మహాకుంభమేళలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండబోతుందని మాట్లాడుకున్నాం. అసలు మహాకుంభమేళ అంటే ఏంటి, ఎందుకు 144 సంవత్సరాల తర్వాత